ప్రధానమంత్రి అండ్ 5 ఎడిటర్స్ టీవీ9 ప్రోగ్రాంలో తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని మోదీ సంచలన ఆరోపణలు చేశారు. అవినీతి విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్లకు గోల్డ్ సిల్వర్ మెడల్స్ వస్తాయి అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తనను బడే భాయ్ అంటున్నారన్న మోదీ పెద్దల నుంచి మంచి విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుంది అన్నారు. నిజాయితీగా ప్రభుత్వాన్ని నడపాలన్నారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా దేశ ప్రధానిగా ఒక్క మచ్చ పడకుండా పనిచేశానని గుర్తు చేశారు. ఈ రకంగా సేవ చేయడాన్ని నేర్చుకోవాలని సీఎం రేవంత్ కి సూచించారు. अगर करप्शन में मेडल मिलते तो कांग्रेस को गोल्ड मेडल मिलता तो बीआरएस को सिल्वर मेडल मिलता, लेकिन दोनों को वो रनर अप ही है एक दूसरे के। उन्होंने अगर मुझे बड़ा भाई कहा तो मैं उनका आभार व्यक्त करता हूँ, लेकिन अगर सचमुच में वो ये बड़ा छोटे का भाव है तो मेरे से कुछ सीखे। ईमानदारी से सरकार चलाई जा सकती है, ईमानदारी से देश की सेवा की जा सकती है। मुझे आज 25 साल हो जाएंगे जी। हेड ऑफ द गवर्नमेंट के नाते इस देश में सबसे लंबे समय तक काम करने का मुझे मौका है। सीएम पीएम अकेले सीएम के नाते नहीं, लेकिन सीएम पीएम टोटल मिला दे तो इस देश में सबसे लंबे समय तक मुझे सेवा करने का मौका मिला और एक भी दाग नहीं लगता है। दाग लगाने की कोशिश होना अलग चीज़ है, नहीं लगता है तो सीखो ना भाई। अगर आप अपने आप को छोटा भाई, मैं आपको तब कहूँ ना कि आप सीखो। मुझे बड़ा भाई आप कहते रहते तो इतनी बात थोड़ी बनती है। तो मेरा पुण्य आप कमाने के लिए बड़ा भाई कहते ऐसा नहीं चलेगा। ప్రధానమంత్రి అండ్ 5 ఎడిటర్స్ టీవీ9 ప్రోగ్రాంలో మోదీ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు మంత్రి సీతక్క. నేతలు కాంగ్రెస్ లో ఉంటే అవినీతి పరులు, మీ పార్టీలో చేరగానే నీతిమంతులు అవుతున్నారా అంటూ ప్రశ్నించారు ఆమె. అయ్యా మీ ఎంబటి ఉన్న వాళ్ళందరూ మరి డబల్ ఏలు డబల్ ఆదాని అంబానీలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు లక్షల కోట్ల అప్పులను కూడా మీరు మాఫీ చేశారు. మేము మాఫీ చేసేది రైతులది, మేము మాఫీ చేసేది పేదలది, మేము సౌకర్యాలు ఇచ్చేది పేదలకు. పేదల యొక్క ఆర్థిక జీవన ప్రమాణాలు పెంచడం కోసం కాంగ్రెస్ పార్టీ గొప్ప సంక్షేమ పథకాలు తీసుకొస్తుంటే కాంగ్రెస్ను దుష్ప్రచారం, కాంగ్రెస్ పార్టీ మీద ఒక అవినీతి ముద్ర వేస్తున్నారు. అయ్యా కాంగ్రెస్లో ఉంటేనేమో అవినీతి పరులు, మీ పార్టీలో ఉంటే వాషింగ్ పౌడర్ నిర్మా నీతిమంతులు అని వందల మందిని ఉదాహరణలతో మేము చూపించగలుగుతాం. మొన్నటికి మొన్న హౌసింగ్ కేసులో మరి కుంభకోణంలో ఉన్నారని ఆదర్శ్ హౌసింగ్ స్కామ్ అని మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ మీద ఆరోపణలు చేసింది మీరు కాదా? మరి కాంగ్రెస్ నుంచి రాగానే ఆయన వాషింగ్ పౌడర్ నిర్మా చేసి రాజ్యసభ ఇచ్చిర్రు. ఇది మీ నీతి, ఇది మీ అవినీతికి పరాకాష్ట కాదా? మా కాంగ్రెస్లో ఉంటే అవినీతి పరుడు. ప్రధాని వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు రియాక్ట్ అయ్యారు. బీజేపీ 10 ఏళ్లుగా M&A ట్యాక్స్ వసూలు చేస్తోంది అన్నారు. అవినీతి విషయంలో అన్ని పథకాలు వారికే వస్తాయని ఆరోపించారు. ఈరోజు బీజేపీ ఎన్డీఏ గత 10 సంవత్సరాల నుంచి M&A ట్యాక్స్ విధిస్తూ ఉంది. M&A ట్యాక్స్ అంటే నీరవ్ మోడీ, లలిత్ మోడీ, ఇంకో మోడీ, అదేవిధంగా ఇద్దరు పెద్ద పారిశ్రామికవేత్తలకు సంబంధించి అంబానీ కానీ అదానీ కానికి సంబంధించి మనకు సంబంధించిన భారతదేశ వనరులను ఒకరికో ఇద్దరికో కట్టబెట్టే ప్రయత్న భాగంలో నడుస్తూ ఉన్న తరుణంలో ఈ ట్యాక్స్లంతా ఎవరిపైన పడతా ఉన్నాయి? పేదవారిపైన పడతా ఉన్న ట్యాక్సు ఈ ట్యాక్స్గా వారు ఈరోజు మేము ఇక్కడ ఇప్పటి వరకు కూడా నీతివంతమైన ఇది పరిపాలన ఇచ్చే క్రమంలో పోతూ ఉన్నాం. ఈరోజు ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వానికే అవినీతి విషయంలో గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్, 3 మెడల్ వారికే వస్తాయి. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా స్పందించారు. ఆర్ఆర్ అంటూ మోదీ సినిమా పేరు గుర్తు చేస్తున్నారన్నారు. బీజేపీ చేస్తున్న ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్మట్లేదన్నారు. दोनों भाई ही चला रहे हैं, मोदी और शाह। ये मोदी शाह का तानाशाही अब तक चल रहा था। अब नया मूवी का नाम होता है RRR। ये RR टैक्स बोल के मोदी जी कोई मूवी को याद दिला रहे हैं। कोई जनता ये इसमें नहीं समझेंगे कि ये राहुल गांधी और रेवंत रेड्डी का नाम है और RR बोल रहा है। अगर बोल रहा है तो हमारे लिए खुदकिस्मती है। तेलंगाना के लोग स्वागत करते हैं कि वो RR टैक्स देने के लिए तैयार है।
దేశంలో అదానీ అంబానీ ట్యాక్స్ నడుస్తోందని ఆరోపించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ అత్యధిక సీట్లు గెలుచుకోబోతోందని, అందుకే మోదీ ఈ రకంగా మాట్లాడారని ఆరోపించారు. మోడీ గారు అన్నట్టు దేశంలో నడిచేది ఇవాళ ఆర్ఆర్ ట్యాక్స్ కాదు, తెలంగాణలో నడిచేది. దేశంలో అదానీ అంబానీ ట్యాక్స్ నడుస్తున్నది. మోడీ అదానీ అంబానీ నడుస్తున్నది. ఒకటే ఎగ్జాంపుల్ తీసుకోండి, అదానీ కంపెనీ 10 ఏళ్ల కింద ఎవరో తెలియదు, అది 1000 లోపు ఉండే. ఇలా దేశంలో 10 అత్యంత ధనవంతుల్లో 2వ స్థానానికి చేరిందంటే దానికి ఎవరు కారణము? మోడీ గారు. ఆలోచించుకోవాలి ఒకసారి మీరు మాట్లాడే ముందు. ఇవాళ మీరు అంత సంపదన మొత్తం కూడా 10 మంది చేతుల్లో దేశ సంపదన పెట్టి 15 లక్షలు పేదవానికి అకౌంట్లు వేస్తా అని చెప్పి నువ్వు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగం అని చెప్పి నిన్న ఇంటర్వ్యూలు ఎందుకు మాట్లాడలేదు? నీకు చిన్న రాష్ట్రం, కొత్తగా వచ్చిన రాష్ట్రంలో 7 లక్షల కోట్ల అప్పులు చేసి కాళేశ్వరం లాంటి కూలిపోయే ప్రాజెక్ట్ అంటే కేసీఆర్ మీద చర్యలు ఎందుకు తీసుకోలే? ఇవాళ కాంగ్రెస్ మీద ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పి మాట్లాడడం, ఇవాళ కాంగ్రెస్ 13-14 సీట్లు గెలవబోతుంది కాబట్టి కాంగ్రెస్ బదనాం చేసే ప్లాన్లో భాగంగా మోడీ గారు మాట్లాడినట్టు నాకు అర్థమైంది. ప్రధానమంత్రి అండ్ 5 ఎడిటర్స్ TV9 ప్రోగ్రాంలో మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ రియాక్ట్ అయ్యారు. ప్రధాని స్థాయి వ్యక్తి సీఎం రేవంత్ పై ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. 3.5 నెలల ప్రభుత్వం ఇది, నీకు ఎక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ వచ్చి, ఎక్కడ కమిషన్లు వచ్చి, ఎవరైనా చెప్తున్నావు కాంట్రాక్ట్ నుంచి అడగండి. ఇప్పుడు అడ్డగోలుగా అసలు దాంట్లో పసరైన ఆరోపణలు చేయడం అనేది మోడీ లాంటి స్థాయి నాయకుడు సరిపోదు.